ఐబిఎస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఈ వీడియోలో మనం దాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ తేజస్విని తుమ్మ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ సన్కేర్ గ్యాస్ట్రో అండ్ లివర్ క్లినిక్, బిఎన్ రెడ్డి నగర్, హైదరాబాద్. ఐబిఎస్ అనేది మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్న డిసీజ్ ఈ రోజుల్లో, బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ స్ట్రెస్ కావచ్చు, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే మనకి ఇప్పుడు ఐబిఎస్ ఉన్న వాళ్ళు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఫుడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు అనేది ఒక పెద్ద డైలమా లాగా మిగిలిపోతుంది. సో అసలు ఏ ఫుడ్స్ ట్రిగర్ చేస్తాయి ఐబిఎస్ని, ఏ ఫుడ్స్ ట్రిగర్ చేయవు అన్నది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, డైట్ ఆర్ ఫుడ్ అనేది ఐబిఎస్ కాజ్ చేయదు. ఈ ఫుడ్స్ కానీ ఈ డైట్ కానీ ఐబిఎస్ ఉన్న పేషెంట్స్ని సిమ్టమ్స్ ట్రిగర్ చేస్తాయి తప్ప ఈ ఫుడ్స్ వల్లనే ఐబిఎస్ వస్తుంది అన్నది తప్పు. ఐబిఎస్కి దేర్ ఆర్ సెవరల్ రీజన్స్. అందులో ఒకటి మాత్రమే ఫుడ్, అది కూడా మెయిన్లీ రిస్క్ ఫ్యాక్టర్ అండ్ ట్రిగర్ మాత్రమే, ఇదే కాజేటివ్ ఫ్యాక్టర్ కాదు. సో ఇప్పుడు ఐబిఎస్ ఉన్న పేషెంట్స్ మెయిన్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి అంటే ఆల్కహాల్, కాఫీ ఆర్ టీ అండ్ కూల్ డ్రింక్స్, స్పైసీ ఫుడ్స్ అండ్ డీప్ ఫ్రైస్ ఫుడ్స్ అండ్ రా ఫుడ్స్ అనమాట. సో ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్లోకి వచ్చామనుకోండి, మనం మామూలుగా అందరూ వినేది ఏంటి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, లేకపోతే మనం సలాడ్స్ తినండి, సలాడ్స్ అనేది హెల్త్కి మంచిది, లేకపోతే గట్కి మంచిది అని వింటాం కదా. కానీ ఐబిఎస్ పేషెంట్స్కి సలాడ్స్ అనేవి నాట్ గుడ్. ఎందుకంటే సలాడ్స్లో మనం వేసేది రా వెజిటేబుల్స్. ఈ రా వెజిటేబుల్స్ని డైజెస్ట్ చేయడానికి స్టొమక్ కానీ ఇంటెస్టైన్స్ కానీ చాలా వర్క్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అంత వర్క్ చేయాలి అన్నప్పుడు స్టొమక్ ఇంకెక్కువ ఇరిటేట్ అవుతుంటుంది, అంటే ఈ ఇంటెస్టైన్స్ అనేవి ఇంకెక్కువ ఇరిటేట్ అవుతుంటుంది అనమాట. సో అప్పుడు సిమ్టమ్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో రా ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అట్లా కాకుండా మంచి కుక్ చేసిన ఫుడ్స్, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు మిల్క్, అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది మోస్ట్ కామన్గా ఐబిఎస్ పేషెంట్స్కి ఉంటుంది. లాక్టోజ్ అంటే ఎందులో ఉంటుంది, మిల్క్లో ఉంటుంది. మిల్క్ ఈజ్ ఏ ఫుడ్ ఫర్ బేబీస్. సో బేబీస్కి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మిల్క్. సో అందులో ఉండే కార్బోహైడ్రేట్ ఏంటి, లాక్టోజ్. సో అది డైజెస్ట్ చేయడానికి అని చెప్పేసి లాక్టేజ్ అనే ఎంజైమ్ మన ఇంటెస్టైన్స్లో చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఎవరికి, చిన్న పిల్లలకి. యాజ్ వీ గ్రో అంటే ఏంటి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ నేచర్ ఏమనుకుంటుంది అన్నట్టు, ఈ లాక్టోజ్ అనేది అవసరం లేదు, సో కాబట్టి లాక్టేజ్ ఎంజైమ్ అనేది వీళ్ళకి ఇంత ఎక్కువ అవసరం లేదు అని చెప్పి ఆ లాక్టేజ్ ఎంజైమ్ని డిక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా లాక్టేజ్ ఎంజైమ్ కొంతమందిలో మాత్రమే, అందరిలో కాదు, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ లాక్టేజ్ ఎంజైమ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళలో ఈ మిల్క్ డైజెషన్ అనేది తగ్గిపోతుంటుంది అనమాట. సో అలా మిల్క్ డైజెషన్ కెపాసిటీ తగ్గినప్పుడు, ఎప్పుడైనా మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ తీసుకున్నప్పుడు కడుపులో గ్యాస్ రావడము, లేకపోతే ఎక్కువగా తేన్పులు రావడము, మోషన్స్ ఎక్కువ కావడము, కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి పేషెంట్స్కి మనం లాక్టోజ్ ఫ్రీ డైట్, అంటే పాలతో చేసిన ఏవైనా కానీ, కాఫీ, టీ, ఐస్ క్రీమ్స్, పాలతో చేసిన స్వీట్స్, పన్నీర్, చీజ్, ఇవన్నీ అవాయిడ్ చేయమంటాం. పెరుగు, మజ్జిగ మాత్రం తీసుకోవచ్చు అనమాట. సో లాక్టోజ్ ఫ్రీ డైట్ ఈజ్ రికమెండెడ్ ఫర్ ఐబిఎస్ పేషెంట్స్. నెక్స్ట్ ఈజ్ గ్లూటెన్ ఇంటాలరెన్స్. గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటే గ్లూటెన్ కంటైనింగ్ ఫుడ్స్ ఏంటి, వీట్, బ్రెడ్, మైదా ఇలాంటివి తింటే కూడా ఈ ఐబిఎస్ పేషెంట్స్లో ఇంటాలరెన్స్ రావచ్చు అనమాట. సో ఇది గ్లూటెన్ ఇంటాలరెన్స్ వలన, అది కాకుండా బ్రెడ్లో ఫ్రక్టాన్ అని ఇంకొకటి ఉంటుంది అనమాట, దాని వలన అన్నది ఇంకా స్టడీస్ అయితే నడుస్తున్నాయి. సో కాబట్టి పేషెంట్స్ యూజువల్గా అయితే మేము బ్రెడ్, మైదా అయితే అవాయిడ్ చేయమంటాం. సో ఈ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి బాగా వినేది ఏంటి, మనం లో ఫాడ్మాప్ డైట్. ఏంటి లో ఫాడ్మాప్? ఫాడ్మాప్ అంటే ఫర్మెంటబుల్ ఆలిగోసాకరైడ్స్, డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్ అండ్ పాలియాల్స్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఏవైతే మనం ఫుడ్ తీసుకున్నప్పుడు, ఇవి తీసుకున్నప్పుడు స్టొమక్లో డైజెషన్ కాకుండా స్మాల్ ఇంటెస్టైన్లో కూడా కొంచెమే డైజెస్ట్ అయ్యి లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగుకు కూడా వెళ్తాయి అనమాట. అయితే ఆ పెద్ద పేగులో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో వాటికి ఇది మంచి ఫుడ్ అనమాట. ఆ ఫుడ్ని అవి ఫర్మెంట్ చేసి గ్యాసెస్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో ఈ బ్యాక్టీరియాకి ఎక్కువ ఫుడ్ అయిన ఈ ఫాడ్మాప్ డైట్ని తగ్గించాలి మనం, ఎందుకంటే ఆ ఫాడ్మాప్ డైట్ ఎక్కువ తీసుకుంటే ఈ ఐబిఎస్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ రావచ్చు. సో వీటిలో ఏంటి, ఇందాక చెప్పినట్టు మనం మిల్క్, గ్లూటెన్ ఇవే కాకుండా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటే సార్బిటాల్ అంటాం అనమాట. కొన్ని మనం బయట ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు మనం బాగా వింటున్నాం కదా డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ ఫ్రీ స్వీట్స్, షుగర్ ఫ్రీ డైట్ అంటాం కదా, అందులో వాళ్ళు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేస్తారనమాట. అవి కూడా మన గట్కి మంచిది కాదు. సో ఇవి కూడా ఎక్కువ ఫర్మెంట్ చేసి గ్యాస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఐబిఎస్ని ట్రిగర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఈ సార్బిటాల్ కంటైనింగ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫ్రక్టోజ్ ఎందులో ఉంటుంది? ఫ్రూట్స్లో ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ని కూడా హోల్ ఫ్రూట్గా కొంచెం తీసుకోండి అని చెప్తాము. డైరెక్ట్గా ఏంటి ఫ్రక్టోజ్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి తీసుకోవద్దు. ఇందులో మెయిన్గా అవాయిడ్ చేయాల్సింది యాపిల్. ఎప్పుడైతే ఆ పీల్తో ఉన్న యాపిల్ తింటామో వాళ్ళకి IBS ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాపిల్స్, పీచెస్ కూడా అవాయిడ్ చేసుకోవాలి. ఇవి కాకుండా రైప్డ్ బనానా అవాయిడ్ చేయమంటాం, కానీ అన్రైప్డ్ బనానా మాత్రం తీసుకోవచ్చు. అండ్ ఎక్కువగా స్మూతీస్, జ్యూసెస్ తీసుకోవచ్చు, కానీ వాటిలో షుగర్ అనేది యాడ్ చేయొద్దు. సో షుగర్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రోటీన్లో కూడా అంతే. హై ప్రోటీన్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ అందులో కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్స్ మాత్రమే తీసుకోవాలి. ఏంటవి? ఎగ్స్, టోఫు అంటే సోయా పన్నీర్ అంటాం కదా, ఆ టోఫు, ఎగ్స్ తీసుకోవచ్చు. చికెన్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఏంటి ఎక్కువగా ఆయిల్ వేసి వండడం ఇలాంటివి చేయొద్దు అనమాట. మంచిగా బేక్ చేసిన చికెన్, ఉడకబెట్టిన చికెన్ తినవచ్చు. ఏ ప్రోటీన్ అవాయిడ్ చేయాలి అంటే రెడ్ మీట్ని అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ అంటే బీఫ్ అండ్ ఆల్సో మటన్, ఇవి మాత్రం అవాయిడ్ చేసుకోవాలి. when it comes to ఫ్యాట్స్ అనేవి డైజెషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. నార్మల్గా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అది స్టొమక్లోంచి కిందికి వెళ్ళడానికి ఒక 2 to 4 hours టైం పడితే, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే 4 to 6 hours టైం పడుతుంది అనమాట. సో డెఫినెట్గా లో ఫ్యాట్ డైట్ అనేది తీసుకోవాలి. ఆయిల్ తేలేటట్టు ఫుడ్ అనేది వేసుకోవద్దు. ఫ్యాట్ తక్కువ ఉన్న వాటి ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలన్నమాట. సో డీప్ ఫ్రైస్, మనం ఇప్పుడు చారు కానీ సాంబార్ కానీ ఇవేమైనా చేసుకున్నప్పుడు పోపేసి ఇంత ఆయిల్ వేసి పైన ఒక లేయర్ ఆఫ్ ఆయిల్ తేలేటట్టు ఉంచొద్దు అనమాట. ఆ ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా నెక్స్ట్ ఫైబర్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైబర్? మనకి ఫైబర్ అనేది డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ అనమాట. అంటే దానికి ఎంత యూజెస్ ఉంటాయో అంత హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్కి ఫైబర్ ఎక్కువ తీసుకోండి అని చెప్తాను అనమాట. సో ఫైబర్ ఎక్కువ తీసుకోకపోతే కాన్స్టిపేషన్ వస్తుంది. ఫైబర్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? బ్లోటింగ్, కడుపులో నొప్పి, గ్యాసెస్ ఎక్కువ రావచ్చు. ఎందుకు? ఫైబర్ అనేది డైజెషన్ అవ్వకుండా అది స్టూల్లో అలా పాస్ అవ్వడం వల్ల స్టూల్ క్వాంటిటీ పెరిగి కాన్స్టిపేషన్ రిలీజ్ చేస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం బ్యాక్టీరియా దాని మీద యాక్ట్ చేసి గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల బ్లోటింగ్ అనేది వస్తుంది అనమాట. సో IBS కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్ ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకోవాలనుకున్నా కానీ ఒకటేసారి ఎక్కువగా ఫైబర్స్ తీసుకోవద్దు. దాన్ని స్టెప్ వైజ్గా ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు ఒక 12 grams ఆఫ్ ఫైబర్ పర్ డే మీరు తీసుకోవాలి అని అనుకుంటే, మనం ఇచ్చే సప్లిమెంట్స్లో యూజువల్గా మెడికల్ సప్లిమెంట్స్లో ఒక స్పూన్లో 6 grams ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఒక స్పూన్తో స్టార్ట్ చేసుకొని ఎవ్రీ వీక్ ఒక్కొక్క స్పూన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అలా స్టెప్ వైజ్గా ఇంక్రీజ్ చేసుకుంటే మనకి పెద్దగా ప్రాబ్లం రాదు. కానీ ఒకటేసారి నేను ఫైబర్ ఇంక్రీజ్ చేయాలని ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ బ్లోటింగ్ వచ్చేసి కడుపులో నొప్పి ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ ప్రోబయోటిక్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్, మనం నార్మల్గా రెగ్యులర్గా తినే పెరుగు ఇవి సరిపోతుంటాయి. ఎక్కువగా కావాలని చెప్పి ప్రోబయోటిక్ క్యాప్సూల్స్ అనేవి అయితే వాడడం మంచిది కాదు. ఇవి కాకుండా ఇంకేం ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి అని అంటే, మనం డైలీ తినే ఫుడ్స్లో ఆనియన్, గార్లిక్ ఇవి అవాయిడ్ చేయాలి. అవి కాకుండా క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటాము, అంటే బ్రోకలీ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇవి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ లెంటిల్స్ అంటే పప్పు ధాన్యాలు కూడా అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ చిక్ పీస్ అంటే ఏంటి, చెనా అండ్ రాజ్మా ఇవి ఎక్కువ గ్యాస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో ఈ చెనా, రాజ్మా, పీస్ ఇవి అవాయిడ్ చేయాలి. నార్మల్గా మనం రొటీన్గా తినే పప్పు తినొచ్చా తినకూడదా అంటే, ఈ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఒకవేళ మీకు పడుతున్నట్లయితే ఫస్ట్ ఎలా తినాలి అని అంటే, ఫస్ట్ వాటిని ఒక 3 to 4 hours ముందు నానబెట్టాలి. నానబెట్టి ఆ వాటర్ అంతా పడేసి ఆ తర్వాత ఆ పప్పుని వండాలన్నమాట. అండ్ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఎవ్రీ బాడీ ఈజ్ యునిక్, ఎవ్రీ పర్సన్ ఈజ్ యునిక్. సో ఒకళ్ళకి పడిన ఫుడ్ ఇంకొకరికి పడాలని లేదు, ఒకరికి పడని ఫుడ్ ఇంకొకరికి పడట్లేదు అని కూడా లేదు. సో కాబట్టి మీ బాడీకి ఏవి ఫుడ్స్ పడుతున్నాయి అన్నది మీరే చూసుకొని అవి తినొచ్చు అనమాట. నెక్స్ట్ లో ఫాడ్మాప్ అని ఏదైతే చెప్తామో అది మీరు లైఫ్ లాంగ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ అన్ని ఈ ఫాడ్మాప్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసుకొని ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసి మీకు ఒకవేళ సిమ్టమ్స్ రాకపోతే అది కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ సిమ్టమ్స్ వస్తున్నాయి అని అంటే మాత్రం అవి స్టాప్ చేయాలన్నమాట. Hope this video is useful for you, and like and share this video with your friends and relatives, and subscribe my channel for more useful videos. Thank you.